నమస్కారం. ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. జగదభిరాముడు లోకాభిరాముడు ఎలా పిలిచినా ఎలా కొలిచినా మనిషి మనుగడకు మానవ జన్మలోనూ ఉత్తమోత్తముడు. అదేవిధంగా ఉత్తమ పురుషుడిగాను భారతీయ ఆత్మకు మూలం. అదేవిధంగా ఆదర్శపుత్రుడిగా ఏకపత్ని వ్రతుడిగా రాముడు ఆచరించిన బాటపై భక్తి టీవీ ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్నవారు ఆధ్యాత్మికవేత్త రాజ్యలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్కారం. అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహమూర్తి గారు. నమస్తే అండి. అదేవిధంగా భద్రాచల అభయాంజనేయ స్వామి పూర్వ అర్చకులు సౌమిత్రి వేణుగోపాలాచార్యులు గారు. నమస్కారం అండి. అదేవిధంగా శ్రీ భద్రపీఠం వ్యవస్థాపకులు తూము వెంకటరామకృష్ణ గారు. నమస్కారం అండి. రాజలక్ష్మి గారు, ముందుగా మీరు చెప్పండి, రాముడి వ్యక్తిత్వం ఈ తరానికి ఎలా ఆదర్శం ఉంటారు? మంచి ప్రశ్నమ్మా. ఇది రామాయణం అనేది అసలు ఎప్పుడు జరిగింది, ఏ మహాయుగంలో జరిగింది? అయితే ఇది కొన్ని మహాయుగాల క్రితం ఉన్న మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగిందా, లేకపోతే ఈ మహాయుగంలోనే మొన్నటి త్రేతాయుగంలో జరిగిందా అనేది కూడా కొందరికి సందేహంగా కూడా మొన్న కూడా సుప్రీంకోర్టులో కూడా అలాగా వచ్చి అసలు వారధి కట్టింది, ఆ వారధికి దాని వయసు ఎంత, ఇదెంత అనే సంశయాలు కూడా వచ్చినాయి. దీని ప్రకారంగా చూస్తే అప్పటి కాలం నాటి త్రేతాయుగంలో ధర్మం రెండు పాదాల నడుస్తూ అధర్మం రెండు పాదాలంటే సమతుల్యంగా ఉన్న రోజుల్లో శ్రీరాముడు అనే ఒక రఘువంశ ఒక తిలకుడు జన్మించడం దశరథ మహారాజుకి. ఆయన ఒక మహారాజు కాబట్టి మహారాజు కొడుకుగా ఆయన అంత మానవతా విలువల్ని అంతగా ఆయన ఆచరించి చూపించడం, రామాయణాన్ని రాముడి వ్యక్తిత్వాన్ని మనం యథాతథంగా ఆచరణ యోగ్యానికి మనం ఎలా తీసుకోగలం, ఇది ఈనాటి యువతరం ఒక ఛాలెంజ్. ఇది ఎలా తీసుకోవాలనేది మనకి మొత్తం రామాయణంలో కొన్ని రాముడి యొక్క ప్రత్యేక లక్షణాలు, రాముడికి మాత్రమే ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు, ఏ వ్యక్తిత్వ లక్షణాలు ఆయన్ని మాధవుణ్ణి చేసినాయి. సామాన్యంగా అందరిలాగానే దశరథ మహారాజుకి కౌసల్యమాతకి పుట్టిన రాముడు మామూలు మానవుడిలాగానే జన్మించాడు. మరి అటువంటి వాడు మాధవుడుగా ఎన్ని యుగాల క్రితం మరి అసలు ఆ రామాయణం శ్రీరాముడు జన్మించాడు, ఆయన మరి ఎన్ని యుగాల క్రితం ఆయన మరి పరిపాలన చేసి రామరాజ్యాన్ని ఆయన స్థాపించారో, మరి ఏ విధంగా ఆయన అసలు అంతమంది రాక్షసుల్ని ధర్మ సంస్థాపన కోసం ఇది చేసి ఆయన అంత చక్కని కీర్తి ప్రతిష్ట శాశ్వతంగా ఆయన భగవంతుడుగా కొనియాడబడుతున్నాడు అనేది ఇప్పటి కాలం వాళ్ళకి ఏం చేస్తే మనం కూడా మంచి లక్షణాలని ఇహం పరం ఇహలోకంలో మనం సంతోషంగా ఉంటూనే శాంతి సంతోషాలను అనుభవిస్తూనే పరలోకంలో కూడా మన శాశ్వత కీర్తిని మనం మనిషి అన్నవాడు మానవుడు జన్మెత్తాక బుద్ధి జ్ఞానం అనేది అత్యంత ఆవశ్యకమైన విషయం. బుద్ధి జ్ఞానంతో ప్రవర్తించి రాముని మార్గదర్శకంగా తీసుకుని మనం ఏ రకంగా మంచి మన తల్లిదండ్రులకి మన కుటుంబానికి మనం మంచి పేరు తీసుకురాగలం అనేది రామాయణంలోని కొన్ని విశేషాలను మనం కనుక ఒక్కసారి చూస్తే, ముఖ్యంగా శ్రీరాముడు చిన్నతనంలోనే ఆయన తన యొక్క 16 కళలు ఏదైతే ఉన్నాయో అండి, ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషి అన్నవాడు సాధారణంగా అన్ని లక్షణాలు శాంతి, శౌర్యం, పరాక్రమం, సహనం, త్యాగం, మరి ధర్మం, సత్యం, నీతి, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వీయ నియంత్రణ, తను అనుకున్న దాన్ని క్రమశిక్షణలో క్రమబద్ధంగా ఆచరించగలగడం, ఇవన్నీ ఆయన చేసి చూపించి 16 కళల్లో ఆయన అత్యంత ఉన్నతంగా ఆయన కీర్తించబడ్డాడు. రాణి నరసింహమూర్తి గారు, మామూలుగా శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు మానవ జన్మకే అంటే రాముని విశిష్టతలు ఏంటి? ముఖ్యంగా శ్రీమద్ రామాయణంలో ప్రతి అక్షరం కూడా మోక్షదాయకమే, ప్రతి అక్షరం కూడా వేదతుల్యమే. కాబట్టి శ్రీరామచంద్రుడి గురించి విశిష్టతను గురించి చెప్పడానికి, ఎందుకంటే వాల్మీకి మహర్షి కూడా ఆ రామాయణం అని పేరు పెట్టడానికి ముందు ఆయన 3 రకాల నామకరణాలు చేశారు. ఒకటి ఏమిటంటే శ్రీమద్ రామాయణం అని ఒకటి, తర్వాత సీతాచరిత్రం అని ఒకటి, తర్వాత పౌలస్య వధ అని ఒకటి. ఈ 3 కనుక కాకపోయినట్లయితే నీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోమని. దాంట్లో ఉండేటటువంటి పాత్ర తాలూకా ఔచిత్యం అనేటటువంటిది కనుక చూసినట్లయితే ఆనాటి ఉండేటటువంటి సమస్తమైనటువంటి పాత్ర తాలూకా విన్యాసాలన్నీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకు కనబడతాయి. కానీ ఒక్క శ్రీరామచంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక స్వరూపం మాత్రమే కనబడదు. అలాగే సీతామాత యొక్క పవిత్రత కూడా అలాగే కనబడదు. ఇవి రెండు మినహాయించి మిగిలిన అన్ని పాత్రలు అరకొరగానో
మొత్తం సమూలంగానూ లేకపోతే దాంట్లో ఉండేటటువంటి ఆ ప్రతిభావంతమైన విధానంలోనూ ఎలాగో అలా మనకు కనబడుతూనే ఉంటాయి. శ్రీరామచంద్రుడి యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పాలంటే సహస్రపణిఫడామండితుడైనటువంటి ఆదిశేషుడు ఆయనకి 1000 శిరస్సులు ఉన్నాయి. ఒక్కొక్క శిరస్సుకి 2 నాలుకలు చొప్పున 2000 నాలుకలతో ఆయన వర్ణించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఆయనకే లేవు. కాబట్టి అందువలన మనం సామాన్యులైనటువంటి మనం ఆయన గురించి వర్ణించడానికి కావలసినటువంటి విధి విధానం లేదు. కాకపోతే దాంట్లో ఉండేటటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞప్తిలో కనుక ఉంచుకోగలిగినట్లయితే, వాటిని కనుక అభ్యాసం చేసేటువంటి పరిస్థితి కనుక మనం ఉంటే, లేదా వాటిని ప్రచారం చేసేటువంటి విధి విధానం కనుక ఉండేనట్లయితే, దాంట్లో ధర్మం అనేటటువంటి విధానం, ధర్మార్థమైనటువంటి అర్థం అనేటటువంటిది, ధర్మ సంబంధమైనటువంటి కామం అనేటిది, తద్వారా మోక్షం అనేటటువంటిది 4 కూడా చతుర్విధ ఫలపురుషార్థాలు 4 కూడా సిద్ధించే అవకాశం ఉంది. కాకపోతే దానికి ఎలా ఉండాలంటే ప్రతిదానికి అభ్యాసం అనేటిది చాలా అవసరం. అనునిత్యం అనుసంధానం కావాలి. మనసు ఎప్పుడు ప్రతి వాళ్ళ యొక్క మనస్సు కూడా రామాయణం మీద ధ్యానం కలిగి ఉండాలి. దానికి కావాల్సిన విధి విధానంతో రచనా చమత్కృతి దానికి అనుసరించి ఉండాలి. శ్రీరాముడి యొక్క సద్గుణాల గురించి మనం చెప్పుకోవడానికి కనుక కావలసినట్లయితే, ప్రజల యొక్క సుఖాన్ని కనుక కోరేటప్పుడు అతను చల్లని చంద్రుడు లాంటి వాడు. అలాగే అతనికి ఉండేటటువంటి క్షమాగుణానికి సంబంధించినంత వరకు భూదేవికి ఉన్నట్టు సమస్తమైన క్షమాగుణాలు ఆయన దగ్గర ఉన్నాయి. అలాగే బుద్ధిలో బృహస్పతితో సమానుడైనటువంటి వాడు, వీర పరాక్రమంలో సాక్షాత్తు శక్రుడు లాంటి వాడు, శచీపతి లాంటి వాడు. అటువంటి వాడిని మేము ఎక్కడా చూడలేదు. తర్వాత వీటన్నిటికంటే మించి మీకు ఒక విశేషం చెప్తాం. మొత్తం సమస్తమైనటువంటి ప్రజానీకం ఆయన్ని ఆమోదించినటువంటి ఒకే ఒక వ్యక్తి, సృష్టి మొత్తంలో ఒకే ఒక వ్యక్తి, వ్యతిరేకత అనేటటువంటి ఒకే ఒక వ్యక్తి శ్రీరామచంద్రుడు. వేణుగోపాలాచారి గారు, నిజంగానే అసలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు ఒక మనిషి జన్మ ఎత్తి మానవ అవతారంలో ఇన్ని విజయాలు సాధించడం ఎలా సాధ్యమైంది? రామ అవతారాన్ని ఒక్కసారి తీసుకుంటే గనక అతి పవిత్రమైనటువంటి యజ్ఞకుండంలో నుండి అవతరించి దేవతలందరి యొక్క కష్టాన్ని తీర్చటం కొరకు, దేవతలతో చావులేని రావణాసురుణ్ణి హతమార్చటం ఒక ఉద్దేశమైతే, లోకంలో ధర్మాన్ని స్థాపించడం ప్రధాన ఉద్దేశంగా రామ అవతారం జరిగింది. దేవతలందరి ప్రార్థన మేరకు రామావతారం జరిగింది. సమస్త సృష్టి స్థితి లయ కారణ హేతుభూతుడు శ్రీమన్నారాయణుడు అని వేదం చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఈ సృష్టిలో తాను సృష్టించిన సృష్టిలో ధర్మాన్ని నిలబెట్టాలి అంటే వేరే ఎవరినో పంపిస్తే వాళ్ళు పరిపూర్ణంగా చేస్తారో లేదో అని తానే ధర్మాన్ని నిలబెట్టడం కోసం అవతరించాడు. భగవంతుడు ఈ లోకంలో మనిషి ఎలా ఉండాలో తానే నడిచి చూపించాడు. ఇది రామాయణం అంటే. అయితే మనిషి బాగుపడాలి అనుకునే వాళ్ళకి రామాయణం కావాలి. అటువంటి బాగు చేసే మార్గం, ఉదాహరణకి ఒక చిన్న ప్రశ్న, గమ్మత్తైన ప్రశ్న. ఏమండి ఎందుకు బ్రతుకుతున్నారు అని ఎవరైనా అడిగామనుకోండి, అద్భుతమైనటువంటి ఆశ్చర్యం వేస్తుంది. నిజమే కదా, ఎందుకు బ్రతుకుతున్నాం? విద్యావంతుడు చదువు కోసం బ్రతుకుతున్నా అంటాడు, చదువు అయిపోతే ఉద్యోగం అంటాడు, ఉద్యోగం అయిపోతే వివాహం, వివాహం తర్వాత ఇంకేదో కారణాలు చెప్తారు. అన్నీ అయిపోయి ముసలితనం వచ్చిన తర్వాత ఎందుకు బ్రతుకుతున్నామంటే కాళ్ళు లేవట్లేదు, చేతులు లేవట్లేదు, ఎప్పుడు తీసుకుపోతాడో దేవుడు. అంటే ఎందుకు బ్రతుకుతున్నాం అనేటటువంటి దానికి ఆన్సర్ మనకి మామూలు వాళ్ళని అడిగితే ఇన్ని రకాలుగా వస్తుంది కదా. రామాయణం తీసి చూస్తే తెలుస్తుంది ఎందుకు బ్రతకాలో మనిషి. ఇది రామాయణం అంటే. కనుక అటువంటి రామాయణంలో మనిషి ఎలా ఉండాలి, మనిషి ఎలా నడుచుకోవాలి, థింకింగ్, టాకింగ్, మూవింగ్ అంటారు కదా, జ్ఞానశక్తి, వాక్శక్తి, క్రియాశక్తి, ఈ మూడింటిని మనిషి ఎట్లా ఉపయోగించుకుంటే సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారో మనకి పరిపూర్ణంగా విశదీకరించినటువంటి అద్భుతమైన కావ్యము రామాయణము. రాముడే స్వయంగా ధర్మాన్ని ఆచరించి చూపించడానికి వచ్చినటువంటి మానవ అవతారము. ఆ అవతారంలో ప్రారంభం నుండి తీసుకుంటే చివరిదాకా ఎన్ని జీవిత పర్యంతం చెప్పుకున్నా తనివి తీరనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. ఇక్కడ రామాయణంలో 3 విభాగాలు. మొదటిది కథ.
ఆ కథ లోపలికి వెళితే మనుషులంతా ఆచరించవలసినటువంటి, అంటే కుల మత జాతి ప్రాంత వర్ణ వర్గ విభేదం లేకుండా మనిషి అనే ప్రతి వాళ్ళు ఆచరించదగినటువంటి ధర్మము. మూడవది, వీఆర్ నాట్ బాడీ వీఆర్ సోల్. నేను ఆత్మను అనుకున్నప్పుడు ఈ ఆత్మ ఉద్ధరణ కావాలి. బ్రతికున్నంత వరకు శరీరం బాగుండాలి. ఆ శరీరం బాగుండటానికి కావలసిన ధర్మాలు, ఆత్మ ఉద్ధరణకి కావలసిన ధర్మాలన్నీ కూడా దాంట్లో చెప్పబడ్డాయి. అంటే కథ, ధర్మము, తత్వము అని 3 విభాగాలతో రామాయణం విలసిల్లింది. చిన్నపిల్లలకి శ్రావ్యమైన కథ, ఏ కథ విన్నా కొన్నాళ్ళకి విసుగు పుడుతుంది. రామాయణం ఎన్ని తరాలు ఎన్నిసార్లు విన్నా రసరమ్య కావ్యం, అద్భుత ఆనందమైనటువంటి కావ్యం. ఎందుకయ్యా అంటే ఇతరమైనటువంటి కథలలో ధర్మం ఉండదు, రామాయణం అనేటటువంటి కథలో ధర్మం ఉంటుంది. ఈ కథా ధర్మానికి ఒక ప్రాక్టికాలిటీ మనం చూసుకుంటే, దేహము జీవుడు, ఈ రెంటినీ కలిపి నడిపే దేవుడు. దేహము జీవుడు దేవుడు. ఇక్కడ రామాయణాన్ని చూసుకుంటే కథ, ధర్మము, తత్వము. ఇక ఒక్క దేహమే ఉన్నదనుకోండి, దాన్ని శవం అంటారు. మిగతా కథలన్నీ అలాంటివి అని పెద్దలు చెప్తారు. ఏ కథలో ధర్మం ఉంటుందో ఆ దేహములో ప్రాణం ఉన్నట్టు. కథని దేహం అనుకున్నాం కదా, ధర్మము ప్రాణం అనుకున్నాం. ఈ రెంటినీ కలిపి నడిపే తత్వము పరమాత్మ. కనుక ఈ దేహములో ప్రాణముంటే ఆ దేహం ఏమైనా చేయగలుగుతుంది. కనుక రామాయణ కథలో ధర్మం అనే ప్రాణం ఉన్నది. కనుక అజరామరమై తరతరాలుగా ఆనంద ప్రవాహంగా మనకి అందుతున్నది. ఇది రామాయణంలో ఉండేటువంటి గొప్పతనం. ఇక్కడ ఈ ఆత్మ దేహపరమైనటువంటి జీవితాన్ని సాగించాలి బ్రతికున్నంత వరకు. అంటే తను తల్లి తండ్రి ఇతరమైనటువంటి బంధువులతో ఎట్లా ఉండాలి తాను ఆచరించి చూపించాడు. రాజుగా ఎట్లా ఉండాలి అన్ని కోణాలలో తను ధర్మాలన్నీ ఆచరించి చూపించాడు. ఎక్కడ ఏది వదలలేదండి. ఇప్పుడు మనకు చెప్పుకోవడానికి ఈ సమయం సరిపోదు. అట్లాగే ఈ ఆత్మ ఉద్ధరణకి ఏం చేయాలో కూడా మనకి రామాయణంలో స్పష్టంగా మార్గం ఉన్నది. అందుకనే రామాయణాన్ని మోక్ష మార్గదర్శిని అంటారు. అనుభవించిన పెద్దలు. ఇక తూము వెంకటరామకృష్ణ గారు, మామూలుగా అసలు ఎక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నా దాన్ని శ్రీరామరాజ్యం అనటం పరిపాటి అయిపోయింది. సో అంతగా పేరు పొందడానికి రాముడు చేసిన సేవలు ఎటువంటివి అంటారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్ధకరేణ బాహు యువళే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి బోధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. భద్ర మహర్షి తపఫలంగా సీత లక్ష్మణ సమేతంగా భద్రాచల దివ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీరామచంద్రమూర్తి పశ్చిమాభిముఖులై దక్షిణ వాహినియే ప్రవహిస్తున్న పావన గౌతమి నదిని వీక్షిస్తూ అశేష భక్త జనావళిని అనుగ్రహిస్తూ తమ కరుణా కటాక్ష వీక్షణాలతో తరింపజేస్తున్నారు. అటువంటి దేవదేవుడికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ, శ్రీరామ రామ రామ, మీరు మంచి ప్రశ్న అడిగారు. అంటే శ్రీరామరాజ్యం అనే విషయం ఎందుకు ప్రస్తావిస్తారు అని. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్వతి. 11,000 సంవత్సరములు ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలించాడు రామచంద్రుడు అని మనకి వేదం శాస్త్రం చెప్తోంది. దీనికి తన వ్యక్తిత్వంలో ఆత్మ వికాసం లేని వాళ్ళు కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారంటే, ఇందాక పెద్దలు వీరు చెప్పినట్టు సౌమిత్రి వారు, నరసింహమూర్తి గారు, వారు రాజలక్ష్మి గారు చెప్పినట్టుగా శత్రువు చేత కూడా ప్రశంసించబడినటువంటి వాడు రాముడు. మనకి వివాహం జరిగే ముందు ఎదుర్కోలు ఉత్సవం అని ఒకటి చేస్తారు. కన్యాదానంలో కళ్యాణ మహోత్సవంలో కన్యాదాతకి లభించే భాగ్యం ఎంతటిదో కాళిదాసు మహాకవి చక్కగా వివరించారు. ఈ పెద్దలందరికీ తెలుసు, చాలామంది భక్తులకి తెలుసు. అంతటి మహద్భాగ్యాన్ని ఎదుర్కోలు ఉత్సవంలో కూడా ఆ దాత పొందుతాడు. అటువంటిది హనుమంతుడు పొందాడు.
అగ్ని జ్యోతనుడు పొందాడు శ్రీకృష్ణుడి విషయంలో, రుక్మిణి కళ్యాణంలో. ఇలాగా ఇక్కడ అంటే వాళ్ళు ప్రతి వ్యక్తి ధర్మాన్ని ఆచరించాలంటే ఇవాళ నేనేదో ధర్మపరుణ్ణి అయిపోవాలి, సత్యసంధుని అవ్వాలి అని ఈ వృద్ధాప్యంలో వార్ధక్యంలో నేను మహా మనిషిని అనిపించుకోవాలి, గడ్డాల మీసాలు పెట్టుకుని బొట్టులు పెట్టుకుని అని చెప్పి ఏదో ప్రదర్శించడం కాదు. తన అంతర్గతంగా మనసులో రావాలి మార్పు ఎప్పుడు వస్తుంది? ప్రతి మనిషిలో ఒక ఆధ్యాత్మిక చింతన ఉండాలి, భక్తి భావన ఉండాలి. ఆ భక్తి భావన ఉన్నప్పుడు ఇది మంచి, ఇది చెడు, ఇది పాపం, ఇది పుణ్యం అనేస్తుంది. ఇవి ఉండటం వల్ల రాముడే ఒక కేంద్ర బిందువుగా ఎందుకు అన్నారు అంటే రామరాజ్యంలో యాచకులు లేరు, అందరూ దాతలే. ఇదిగోనయ్యా నీకో 10 వారాలు బంగారం ఇస్తా తీసుకుంటావా? అయ్యా నేను కూడా అదే పని మీద ఉన్నాను, ఎవరికైనా ఇద్దామా అని చెప్పారని. అంటే అక్కడ యాచకులు లేరు, అందరూ దాతలే. ఇంకోటి ఆయన రాముడి గురించి ప్రధానంగా అందరం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం అమ్మ, ప్రతి మనిషి ఉంచుకోవాల్సింది ఏంటంటే నేను. మీరు బాగా అందరూ కూడా గుర్తుంచుకోండి, నేను అనే 2 అక్షరాలలో ఉన్నటువంటి అహం అందులో లేదు, అందుకే పరమాత్మ అయ్యాడు. ఎన్నో విషయాలు మనం ఉత్తరోత్తరం మనం ఆవిష్కరించుకుందాం. ఆ స్వామివారు రామసేవకుడుగా నాతో చెప్పించబడే ప్రతి విషయం కూడా ఒక కథలకి తీసుకొస్తుంది, చైతన్యం తీసుకొస్తుంది నేను భావిస్తున్నాను. అంటే గత 22 సంవత్సరాలుగా శ్రీరామ భక్తి ప్రచారంలో ఉండటం వలన ఎన్నో స్వానుభవాలు. అంటే సంగీతానికి నదులు ఈ రాళ్ళు కూడా కదులుతాయి, జయం వస్తుందని అంటారు కదా, ఆ రకంగానే రామనామంతో రామస్మరణతోటి మనిషిలో ఎంత చైతన్యం వస్తుంది, ఎంతటి దోషాలు తొలగిపోతాయి అన్నది మనకు ప్రత్యక్షంగా అది అనుభవంలోకి వస్తూ ఉంటుందన్నమాట. మీరు రామరాజ్యం ఎలా అన్నారు అంటే ఋతుధర్మాలు పాటించాయి. ఇప్పుడు వర్షాకాలం అకాల వర్షాలు కాదు, సకాలంలో వర్షాలు ఎంతవరకు కావాలో మితంగా అంతవరకే కురిశాయి. శీతాకాలం ఆ కాలంలో ఏ ఋతుధర్మాన్ని ఎంతవరకు ఉండాలో ధర్మాలు అంటే ప్రతిదానికి మూలం ధర్మమే. అలాగే ఎండాకాలంలో ఎండ ఎప్పుడు మిట్ట మధ్యాహ్నం, అప్పటి నుంచి సాయంత్రం ఎంతవరకు ఉండాలి. మనం సాయం వ్యాయాహానికి వెళ్ళటం అంటాం, అంటే కొద్దిగా నడుద్దాం కాసేపు దూరం, ఇప్పుడు పార్కులో ఉన్నట్టుగా విహారానికి వెళ్ళినట్టుగా. అంటే ఆ సాయం సమయంలో సంధ్య పిల్లగాళ్ళు వేచటం, మనిషిని ఈ దేహాన్ని ఈ శరీరానికి ఆహ్లాదపరచడం ప్రకృతి యొక్క ధర్మంగా భావించాయి. ఇది ఎప్పుడైనా దేవదేవుడు ఏ దేవీ దేవతామూర్తి కార్యక్రమం మీరు చేస్తున్నా శరణాగతితో ప్రపత్తితో నీవు తప్ప నాకు దిక్కు లేదు అన్యథా శరణ నాస్తి అని మనం చేసినప్పుడు పంచభూతాలు అష్టదిక్పాలకులు మీ యందు ఉండి ఆ పరమాత్మను ఆరాధించే పరమాత్మ ఎందు కాదు, మనం ఏ పరమాత్మను ఆరాధిస్తున్నామో దేవీ దేవతామూర్తిని ఆరాధిస్తున్నామో వారి కార్యక్రమంలో వీళ్ళు కూడా నిమగ్నం ఉండి మనల్ని ముందుండి నడిపిస్తారు. అది ఒక భగవతత్వం. అందులో రాముడు ప్రధానంగా ఏంటంటే విష్ణుమూర్తి మనం ఎరిగిన దశావతారాల్లో ఒక రామావతారం, సంపూర్ణమైన మానవావతారం. ఇది కాకుండా నారాయణమూర్తి దుష్ట శిక్షణ కోసం చాలా అనేక అవతారాలు ఇచ్చాడు. దేవి భాగవతంలో మనకు చెప్తుంది. స్వామి ఆయన కూడా శక్తి తాలక అమ్మవారు ఉపాసించారని, అమ్మవారి దీంతో చేశారు అని చెప్పి ఎన్నో మనకు చెప్తూ ఉంటాయి. రాముడు నేను అనుకుని ఉండకపోతే, ఇందాక రాజ్యలక్ష్మి గారు ఒక మాట చెప్పారు, ఈ స్త్రీల గురించి వివాహ వ్యవస్థ గురించి ఈ విడాకులు ఇవన్నీ ఈ రకంగా భగ్నం అవుతున్నాయి, దానికి ఏవో లౌకికంగా ఇప్పుడున్న కేసులు సెక్షన్లు అని. ఆనాడు రాముడు ఆ దృష్టిలో చూడలేదని నా భావన. అమ్మవారు సీతమ్మవారు కాబట్టి ఆ కాలంలో ఆ రకంగా ప్రతిచర్యకు పూనుకోలేదు అంటే ఆవిడ పూనుకోవటానికి కాదు, అవకాశం స్వామి ఇవ్వలేదు. ఎందుకంటే సంపూర్ణమైన కుటుంబ వ్యవస్థ, తల్లి తండ్రి, కుమారులు కుమార్తెలు, అన్నయ్య వదిన, అక్కయ్య బావ, అమ్మ నాన్న, అత్త, ఈ బంధుత్వం అనేది మూలం ఏంటంటే వైదిక ధర్మం. ఈ వైదిక ధర్మాన్ని ఎవరు సుప్రతిష్ఠితం చేశారు అంటే శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే చేశాడు. మనం ఎవరికైనా ఆపద వచ్చిందని అంటాం, అట్లాగా అయ్యో రామ అంటాం. చిన్నపిల్లవాడికి కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానం చేయిస్తారు తల్లులు. చేయించేప్పుడు శ్రీరామరక్ష తథాయుష్మాన్ భవ అంటారు. ఎవరికైనా కోపం వస్తే అబ్బాయి ఈ రోజు నుంచి నీకు నాకు రామ్ రామ్ అంటారు. వ్యవహారంలో తేడా వచ్చిన అంతే అంటారు. మళ్ళీ ఆకలి దప్పికలతో ప్రజలు అల్లాడుతున్నారు అంటే అన్నమో రామచంద్ర, రాముణ్ణే కలుస్తాం.
మీరు ఎక్కడ ఏ విషయం తీసుకున్నా రాముడు మూలం. ఇది మనకు సమయం తక్కువ కాబట్టి అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు వీటన్నిటిలో కూడా రాముడు గురించి ప్రస్తావన లేని ఒక సంపుటి కానీ, ఒక కావ్యం కానీ, ఒక కాండ కానీ లేదని పెద్దలు ఎందరో చెప్పగా నేను విన్నాను. రైట్ రామకృష్ణ గారు. కాబట్టి రాముడితో ఈ మానవాళి యొక్క కుటుంబాలలో ఒక విడదీరాని బంధం ఏర్పడ్డది. రైట్ అండి. రాజలక్ష్మి గారు, నిజంగానే వ్యక్తిత్వ వికాసానికి కానీ మేనేజ్మెంట్ రంగానికి కానీ రామాయణం అనేది ఆదర్శప్రాయం అనే కథనాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ లక్షణాలను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మనం రామాయణం ఆదర్శంగా వీళ్ళు ఇందులో చెప్తున్నారంటారు? ఇది వ్యక్తిత్వం అంటే ఏంటంటేనండి, ఇప్పుడు రాముడు సమతుల్యాన్ని పాటించాడు. సృష్టిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం ప్రకృతి శాంతిగా సమభావంతో ఉంటే లా ఆఫ్ ఈక్వలిబ్రియం అని ఒకటి ఉన్నది. అంటే ఏంటంటే సమిష్టి భావన. శ్రీరాముడిలో అత్యంత ప్రధానమైన గొప్ప ఆయన పరిపాలనలో వారన్నట్లు 11,000 సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేసి ఒక చిన్న విమర్శ కూడా లేకుండా ఆయన పరిపాలన చేయగలిగారంటే ఒకటేంటి, ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, అంశం ఉంది. పరశురామ అవతారం 6వ అవతారమైన శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురామ అవతారం 6వ అవతారం. ఆ పరశురామ అవతారంలో ఆయన క్రోధావేశాలతో రాజులందరినీ నరుక్కుంటూ పోయాడు. అప్పటి కాలంలో రాజులు ఎప్పుడైనా మానవుడికి ఏంటంటే స్వార్థం అనేది సహజమైన ఒక ఇన్బిల్ట్ క్యారెక్టర్. అది ఆ స్వార్థంతో ఎంత మంచివాడు కానీ జనబలం ధనబలం పదవి రాగాల్నే మారిపోతాడు. ఇది అప్పుడైనా ఎప్పుడైనా సహజమే అది. అయితే దీనికి కార్తవీర్యార్జునుడు అనేవాడు శ్రీ మహాదత్త మహాభక్తుడు. ఆయన జమదగ్ని మహామునిని ఒక చిన్న గోవు కోసం చంపుతాడు. తన తండ్రిని చంపంగానే పరశురాముడు ఎంతో సమతుల్యం పాటిస్తాడు. అసలు ఏమిటి మా నాన్నగారిని వచ్చి చంపడానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఆయన దివ్య దృష్టితో చూస్తాడు. కేవలం అహంకారం. ఇది రాజు కాగానే జనబలం ధనబలం అధికారం రాగానే రాజులందరిలో అహంకారం వచ్చింది. ఈ అహంకారమే సర్వపతనానికి మూల కారణం. కాబట్టి నేను రాజులు ఎవరిలో అహంకారం వస్తే వాళ్ళు నరుక్కుంటూ పోతానని ఆయన కొన్ని దివ్య సంవత్సరాల పాటు ఆయన అలా నరుక్కుంటూ పోయాడు. ఒక స్థితి వచ్చేసరికి నరకడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితి వచ్చి ఆ క్రోధావేశాలని సమతుల్యం చేయవలసిన అవసరం సృష్టికి వచ్చింది. అటుపక్క చూస్తే రావణాసురుడి సంహారం అవసరం పడింది. రావణాసురుడు జై విజయుల్లో ఒకడు, రావణ కుంభకర్ణులు. అక్కడ అతన్ని చంపాలి, ఎందుకంటే వాళ్ళు జై విజయులు తొందరగా తమ స్వామి పాలకుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకని వాళ్ళు ఈ మన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు తర్వాత రావణ కుంభకర్ణులుగా మళ్ళీ వచ్చే అవతారం వేశారు. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళని మళ్ళీ సంహరించి వాళ్ళకి ముక్తి ప్రసాదించాలి. ఇప్పుడు సృష్టిలో సమతుల్యం దెబ్బతిన్నది. పరశురాముడు క్రోధావేశాలతో ఉన్నాడు, ఆయనలో కొంచెం బ్యాలెన్స్ దెబ్బతిన్నది, ఆయన కొంచెం కంట్రోల్ తప్పాడు. ఆయన స్థితి మారిందని సృష్టి సమతుల్యం, లా ఆఫ్ ఈక్వలిబ్రియం. చూడండి, సమస్తమైన పక్షి జాతి, సముద్రంలో ఉన్న ప్రాణులు కానీ, ఆకాశంలో ఉన్న ప్రాణులు కానీ, భూమి మీద ఉన్న ప్రాణులు కానీ, సమస్త విశ్వమంతా కూడా సమతుల్యాన్ని పాటించడం అనేది లా ఆఫ్ ఈక్వలిబ్రియం. ఇది ఎప్పుడు పుట్టిందో తెలియకుండా సృష్టిలో అనాదిగా కొనసాగుతూనే ఉన్నది. దీన్ని మెయింటైన్ చేయగలడన్న నమ్మకం పరశురాముడికి కలిగించాడు శ్రీరాముడు. ఈ పరశురాముడు వచ్చాడు ఎప్పుడు, ఆ శివధనస్సు విరిచినప్పుడు నా గురువుగారైన పరశురాముడి యొక్క విల్లుని నువ్వు విరిచావు, అది ఎక్కుపెట్టమన్నదే నీకు నిబంధన, నువ్వెందుకు విరిచావంటే ఏమిటి, నువ్వు పట్టుకోగానే అది విరిగిందంటే ఇది నెగటివ్ మీనింగా, అంటే దీనికి ఒక కాదా, నీ చేతిలో ఉండదగింది కాదా అని ఆయన క్రోధావేశాలతోటి చాలా రాముడి మీద విరుచుకుపడతాడు. సాధారణంగానే విరుచుకుపడతాడు ఆయన. అప్పుడు శ్రీరాముడు దానికి ఎంతో చక్కగా సమాధానం చెప్తాడు. సీతాదేవిని ఇక్కడ మనం ఇంకా వ్యక్తిత్వ వికాసం అన్నదానికి చెప్తున్నానండి. సమతుల్యం అనే దానికి కూడా మనం ఎలా పాటించాలి. అసలు శ్రీరాముడు సీతని అగౌరవపరిచి జనక మహారాజుని అగౌరవపరిచినప్పుడు ఒక స్త్రీ యొక్క ఆత్మగౌరవం దెబ్బతినేటట్టుగా ప్రవర్తించిన రాజుల పట్ల శివధనస్సు ప్రతీకాత్మక చర్యగా విరిగిపోయిందండి. నేను కేవలం దాన్ని పట్టుకున్నాను, అది విరిగిపోయింది. దాన్ని విరచడం నా ఉద్దేశం కాదు, కానీ అది విరిగిపోయింది. కానీ విరిగిపోయిందంటే ప్రకృతిలో ఎక్కడో కూడనిదేదో జరిగింది, దానికి ఆవేశంగా ఈ శివధనస్సు నాకు నచ్చలేని పరిస్థితి అన్న ఒక సంకేతాన్ని ఇచ్చింది అని శ్రీరాముడు పరశురాముడికి చెప్పాడు.
పరశురాముడు ఆ సమాధానాన్ని విని ఒక ప్రశ్న ఒకటి చేస్తాడు. నువ్వు శివధనుసుని విరచగలిగిన వాడివైతే, నీలో ఏ తప్పు లేకపోతే, నా దగ్గర విష్ణు చాపం ఉంది, ఈ విష్ణు చాపాన్ని పట్టుకో, ఇది శివధనుసుకి సమానమైంది. ఈ విష్ణు చాపాన్ని కనుక నువ్వు పట్టుకోగలిగితే, రాజు శ్రీ మహావిష్ణువు అన్న నానుడి అప్పటి నుంచే వచ్చింది. పట్టుకొని ఇస్తే శ్రీరాముడు దాన్ని పట్టుకోగలుగుతాడు. పట్టుకోగలగంగానే ఆయనకి చాలా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు భూమండలం అంతా కూడా శాంతియుతంగా పరిపాలించబడుతుందని నమ్మకం నాకు కలిగించవు. ఇక నా అవసరం లేదు, నేను రాజులందరినీ నరుక్కుంటూ పోనక్కర్లేదు, నీకు మొత్తం పరిపాలన అంతా నీకు సుభిక్షంగా పరిపాలించగలవు. ఒక మహాత్ముడు ఉద్భవించాడు, చాలు నాకు ఆ సంతోషం అని ఆయన ఉత్తర దిశగా వెళ్ళిపోతాడు పరశురాముడు. పరశురామ అవతారం యొక్క అక్కడ ఆ అవతారం అక్కడ అయిపోవడం, రామావతారం 7వ అవతారం అయిన రామావతారం మొదలు కావడం, ఇక్కడ రావణ సంహారం కోసం అసలు కారణం అది కదా, కారణం అది పరిపాలన. సుభిక్షమైన రామరాజ్యం, రావణ సంహారం, రాక్షస సంహారం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే ఆ వ్యక్తిత్వం కోసం ఆయన ప్రదర్శించిన దాన్ని ఏమంటారంటే సంయమనం. ఆ సంయమనం వ్యక్తిత్వ వికాసంలో మొట్టమొదటి ఓర్పు నిష్టలు, సాహసం, వీర్యం, శౌర్యం, పరాక్రమం అన్నీ ఉన్నవాడికి వినయం ఉండడం. అన్నీ ఉన్నవాడు వినయంతో ఉండడండి, అన్నీ ఉన్నవాడు చాలా అహంకారంతో ఉంటాడు. అహంకార రహితుడు శ్రీరాముడు అని 11,000 దివ్య సంవత్సరాలు ఆయన పరిపాలన చేయగలిగాడు. ఆయన రోల్ మోడల్ ఆఫ్ ఎక్సలెన్స్ అది. అందుకనే శ్రీరామాయణం మానవాళి ఉన్నంతకాలం అదొక మార్గదర్శకంగా ఉంటుంది. ఇటు మీరు స్త్రీల కనండి, పురుషుల కనండి, బాలబాలికల కనండి, వృద్ధులు కనండి, మానవ జాతి ఉన్నంతకాలం శ్రీరామాయణం ఒక మోడల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఎక్కడ కళ్యాణం జరుగుతున్నా వెళ్ళి విన్నా కూడా మళ్ళీ ఆ మధుర కావ్యాన్ని వింటూనే ఉంటాం. చెప్పండి శ్రీరాముడు అంత అందమైన మనకు ఆ రామాయణం మానవాళికి అందరికీ కూడా ఎంతో మార్గదర్శకం. రైట్ రాజలక్ష్మి గారు. రాణి నరసింహమూర్తి గారు, అంటే రాముడు ఒక ఆదర్శ పుత్రుడిగా ఎలాంటి పాత్ర పోషించారు? శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు. పితృవాక్య పరిపాలన అనే దాంట్లో ఎలా ఉంటుందంటే ఆయనకు ఒక ధర్మం తెలుసు. ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకునేటటువంటి కాళిదాసాదులు వగేరాలు మహానుభావులైనటువంటి కవులు చెప్పినప్పుడు వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందో పార్వతీ పరమేశ్వరం అని చెప్పిన దాంట్లో ఈ జగత్తుకు పితరులు లాంటిది, అంటే ఈ సమస్త సృష్టిని కూడా ఏలేటటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు వారిని నిరంతరం పూజించాలి, మనకి ఏం కావాలంటే ముందు తల్లిదండ్రులు గౌరవించాలి అనేటటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టి ఉంచుకుని శ్రీరామచంద్రుడు అంటే ఆ తాత్విక చింతన కలిగినటువంటి వాడై, అంటే తల్లిదండ్రుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ప్రభావం చేత మాత్రమే పిల్లలు కలుగుతారు, కానీ వాళ్ళ ఆవేశానికి పిల్లలు కలగరు అనేటువంటి సత్యాన్ని తెలిసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అందుకోసం ఆయన కనుక లేకపోయినట్లయితే మనం లేవు అనేటువంటి భావనాత్మక జగత్తులో ఉన్నటువంటి వాడు. అందువల్ల ఈయన తండ్రికి ఏది మోదమవుతుందో, తండ్రికి ఏది ఇష్టంగా ఉంటుందో అది మాత్రమే చేసేటటువంటి వాడు. తండ్రికి వ్యతిరేకంగా ఉండేటువంటి పని ఏది కూడా చేసేటటువంటి వాడు కాదు. తను కౌశల్యాపుత్రుడైనప్పటికీ కూడా తండ్రికి చాలా ఇష్టురాలైనటువంటి కైకేయి యొక్క భవనంలోనే తను ఎక్కువ కాలం ఉండేవాడు, ఆవిడికే ఎక్కువ సేవలు చేసేవాడు. అందువలన కైకేయి కూడా మొట్టమొదట్లో శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తారని చెప్పినటువంటి విషయంలో ఆనంద అతిశయాలతోటి మంథర వచ్చి ఆ విషయాన్ని చెప్పిన వెంటనే తనలో మెడలో ఉండేటువంటి హారాన్ని తీసిచ్చి ఎంత చల్లని వార్త చెప్పావు నువ్వు, ఎంత అద్భుతమైనటువంటివి అని చెప్పి మొట్టమొదటి పొగిడింది. అయితే అదే దశరథుడు కూడా తర్వాత ఆవిడ వరాలు అడిగినప్పుడు చెప్తాడు, ఆనందాతిశయాలు నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పినప్పుడు ఈ భూమండలం మొత్తం ఈ యావత్ భూమండలంలో నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, నువ్వు ఏది సంతుష్టిగా కావాలనుకుంటే నువ్వు ఏం కోరుకుంటే అది చేసేస్తాను, మణిమాన్యాదులు కావాలంటే ఇస్తాను, వజ్ర వైడూర్యాదుల వగరాలు మొత్తం ఏం కావాలంటే ఇస్తాను అని చెప్పినప్పుడు ఒకప్పుడు దేవాసుర యుద్ధంలో ఆ శంభరాసుర సంహారం చేసినప్పుడు నాకు 2 వరాలు ఇస్తాను, అది అనుగ్రహించవలసిందని చెప్పింది. దాన్ని తథాస్తు అలాగే ఇస్తానని చెప్పినప్పుడు మొదటిది భరతుడి పట్టాభిషేకం చేయమని, రెండవది శ్రీరాముడిని అడవికి పంపించమని. 14 సంవత్సరాల కాలం దండకారణ్యంలో అతను వల్కలు ధరించి ఒక ఋషితుల్యమైనటువంటి విధానంలో జీవించమనేటువంటి ఆవిడ కోరిక. దానికి చాలా మదనపడ్డాడు దశరథుడు. వర్ణనాతీతం, అది ఒక మామూలుగా ఉండేటటువంటి సామాన్య మానవుడు ఆ రకమైనటువంటి స్థితిలో ప్రజలందరికీ కూడా ఒక ధర్మమూర్తిని మీకు ఒక పరిపాలకుడిగా ఇస్తున్నా అని చెప్పి అక్కడ వాగ్దానం చేసి, ఇక్ష్వాకు వంశంలో వాగ్దానం చేసిన తర్వాత తిరుగులేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వాక్కు చెల్లిపోతుంది. చెప్పాడు కైకేయికి, వద్దు ఇలాంటివి నువ్వు చేయవద్దు అని. వినలేదు. చిట్ట చివరికి ఎన్ని ధర్మాలు చెప్పినప్పటికీ కూడా
వినలేదు. నువ్వే ప్రశంసించావు కదా, శ్రీరామచంద్రుడు లాంటి ఉత్తమోత్తముడు, అంత ధర్మాత్ముడు, అంత సుగుణ సంపదుడు, సుగుణాభిరాముడు, అటువంటి వాడు సృష్టిలో ఉండడని నువ్వే చెప్తావు కదా, అటువంటిది అతన్ని అడవికి పంపించడం నీకు న్యాయమా అని ఎంతో ప్రాధేయపడ్డాడు. కాళ్ళు పట్టుకున్నాడు, ఏం చేసినా ఉపయోగం లేదు. అయ్యేసరికి అక్కడ ఏమంటే మంత్ర చేసినటువంటి విధానం ఏదైతే ఉంటుందో తలకెక్కిపోయింది. అప్పుడు ఆ సందర్భంలో శ్రీరామచంద్రుడిని రావించింది, కైకేయి రావించింది, ఇతను ఇంకా ఉండవాటం కాదు, ఇతని వెంటనే అడవులకు పంపించేయాలని. వచ్చి అక్కడ దశరథ మహారాజును చూసిన వెంటనే, ఆ మహారాజు ఎప్పుడు శ్రీరామచంద్రుని వీక్షించిన వెంటనే ఆనందాతిశయాలతో వచ్చి ఆయన కావలించుకుని చక్కగా ఎంతో ఆనందమైనటువంటి విధానాలను తను ప్రకటించి ఉండేవాడు. అటువంటిది ఆ రోజున అలా లేదు. అటువంటి పరిస్థితిలో ఖిన్నుడై ఉన్నాడు, తన కేసు చూడను కూడా చూడలేదు. ఇలాంటి పరిస్థితిలో ఉండగా అప్పుడు అడిగాడు, అమ్మా తండ్రి ఎప్పుడు కూడా నా పట్ల ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు చూపించలేదు, కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చునా? అంతో వినయ విధేయతలతో అడిగాడు. అడిగితే ఏం లేదు, నీ తండ్రికి కోరిక ఏమిటంటే భరతుడికి ఇక్కడ రాజ్య పట్టాభిషేకం చేయాలని, నువ్వు అడవులకు వెళ్ళాలని, అతి శీఘ్రంగా దానికి కావాల్సిన విధానంలో ఉండు. నువ్వు అడవికి వెళ్ళేంత వరకు కూడా ఆయన అన్నపానాదులు ముట్టడు అని చెప్పినప్పుడు హతోస్మి అని చెప్పి పడిపోయాడు. ఆయన పడిపోతే వెంటనే వచ్చి ఆయనకి సేద తీర్చి కూర్చోపెట్టిన తర్వాత అప్పుడు చెప్పింది, అమ్మ నువ్వు వెళ్ళిపో, తొందరగా వెళ్ళి ఆ పనిలో ఉండమని చెప్తే అప్పుడు చెప్పాడు, తల్లి నన్ను అడవికి పంపించాలి అనేటువంటి కోరిక నీకు కలిగినప్పుడు, అలాగే తండ్రి ఆదేశం అని చెప్పినప్పుడు నా తండ్రి ఎదుర్కొంటే అది చెప్పాలా నువ్వు? ఆయనకి ఎందుకమ్మా కష్టాన్ని కలిగించావు? నువ్వు వచ్చి నన్ను పిలిచి రహస్యంగా నువ్వు ఆ విషయాన్ని కనుక చెప్తే నేను వెళ్ళనా అడవికి? తండ్రి చెప్పినటువంటి వాక్కు నువ్వు చెప్తే మాత్రం నాకు కానిదా? నాకు నువ్వు చెప్తే శిరోధార్యం కాదా అది? అన్నంత అద్భుతమైనటువంటి విధానంలో చెప్పి, సరే ఆవిడికి ఆ తల్లిదండ్రులకు ఇద్దరికీ కూడా ప్రదక్షిణాలు చేసి, ముమ్మారు ప్రదక్షిణ చేసి వాళ్ళకి నమస్కారం చేసి మనసులో చెప్పాడు, నాకు రాజ్యపాలన చేయాలనే కోరిక లేదు, భరతుడికి రాజ్యం కావాలనే విధానంలో కూడా నాకు ఎటువంటి వ్యత్యాసము లేదు. అదొకటే కాకుండా తండ్రి ఏం చెప్తే, తండ్రికి ఏది మోదవుతుందో అది చేయడం అనేటువంటిది నా కర్తవ్యం. కాబట్టి పుత్రధర్మం అనేటువంటిది తండ్రి లేశమాత్రమైనటువంటి ఉపకారం చేసినా చేయకపోయినా ఈ శరీరాన్ని అనుగ్రహించాడు కాబట్టి అందువల్ల దాన్ని అనుసరించి ఆయనకి ఈ జీవితం ఉన్నంతకాలం కూడా మనం సేవ చేయవలసింది, రెండో మాటే లేదు అన్నంత పద్ధతిలో చేసినటువంటి వాడు ఒక్క శ్రీరామచంద్రుడు మాత్రమే. అందుకోసం ఆయన ఆదర్శపుత్రుడు. కాబట్టి అవన్నీ చేయాలంటే ఈ యుగంలో చేయడానికి సాధ్యమవుతుందా, మనం చేయగలుగుతామా, ఆచరించగలుగుతామా అనేటువంటి విధానాలు కనుక మనం వచ్చినట్లయితే అది ప్రతి అనునిత్యం కనుక దాన్ని అనుసంధానం చేసినట్లయితే అవుతుంది. లేకపోతే మాత్రం అభ్యాసం లేకపోతే మాత్రం ఒక్కసారి విన్నంతసేపు చాలా ఆనందంగా ఉంటుంది, ధర్మం చెప్తే ధర్మం వింటున్నంతసేపు అందరికీ ఆనందంగా ఉంటుంది, ఆచరణ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అభ్యాసం లేకపోవడమే కారణం. అందువల్ల శ్రీరామచంద్రుడు ఆదర్శపుత్రుడు, పుత్రుల్లో అలాంటి పుత్రుడు సృష్టిలో ఉండడు. కాబట్టి ఆయన చేసినటువంటి ప్రతి చర్య కూడా ధర్మ నిమిత్తమే చేశాడు తప్ప ఆయన స్వార్థపరతతో లేదు. రాజ్య పరిపాలన చేయాలనే కాంక్ష లేదు, తర్వాత అలాగే భోగభాగ్యాలు అనుభవించాలనే కాంక్ష లేదు. ఏది చేసినా చిట్ట చివరికి పత్ని త్యాగం చేసినప్పుడు అది కేవలం ధర్మం కోసం మాత్రమే చేశాడు, తన స్వార్థ చింతన ఏదీ లేదు. అటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. రైట్ నరసింహమూర్తి గారు. ఇక సౌమిత్రి వేణుగోపాలాచారి గారు, నిజంగానే రాముడు నాయకత్వ లక్షణాలు ఉన్న గొప్ప నాయకుడు కదా, అంటే వానర సైన్యాన్ని అంతటినీ కూడా అందులో కలుపుకుంటూ అందులో విజయాన్ని సాధించాడు. అంటే రాముడి నుంచి నేర్చుకోవాల్సిన నాయకత్వ లక్షణాలు ఏంటంటారు? జగన్నాయకుడు రామచంద్ర ప్రభు. దీనికి ముందుగా దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తున్న సమయంలో దేవతలంతా ఒక మీటింగ్ పెట్టుకొని రావణాసుర సంహారం కొరకు ఆలోచిస్తున్నప్పుడు ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాసో జగత్పతి అని అవతరించి రావణాసుర సంహారంగా తాను యజ్ఞంలో ఆవిర్భవిస్తూ వెళ్ళటానికి సిద్ధమైనప్పుడు ఆ మీటింగ్ని వీళ్ళు కంటిన్యూ చేస్తూ కోటానుకోట్ల సైన్యం కలిగిన రావణాసురుణ్ణి రాముడొక్కడే చంపగలడు. అయినప్పటికీ మనమంతా కూడా ఆ స్వామి సేవలో వెళదాం అని ఈ దేవతలంతా తమలో ఉండేటటువంటి ఆత్మశక్తితో వానరులుగా అవతరించారు అని మనకి రామాయణం స్పష్టంగా చెప్తున్నది. అంటే ఇక్కడ ఈ వానరులంతా ఎవరు? దేవతలే వానరులుగా అవతరిస్తే సకల దేవతా చక్రవర్తిగా ఆయన నాయకత్వ లక్షణం అక్కడి నుంచే ప్రారంభమైనది. ఈ నాయకత్వ లక్షణం చిన్ననాటి నుండి మనం చూడవచ్చు. ఎటువంటిది అంటే ధర్మ ఆచరణతో కూడిన నాయకత్వ లక్షణం.
అధర్మంతో కూడిన నాయకత్వ లక్షణం ఉన్నప్పుడు అది మొత్తం కూడా అందరినీ దుఃఖపెడుతుంది, వినాశకరం అవుతుంది. రామచంద్ర ప్రభువు యొక్క నాయకత్వ లక్షణము ధర్మముతో కూడి ఉన్నటువంటిది. ఎటువంటిది అది అంటే, ఇక్కడ ధర్మము అని ఇన్నిసార్లు మనం అనుకుంటున్నాం, కానీ ధర్మానికి 4 పాదాలు ఉంటాయి. ఇది తెలిస్తే మనకు ఆ రాముడిలో ఉండే నాయకత్వ లక్షణాలకి సంబంధం తెలుస్తుంది. సత్యము, దానము, దయ, శౌచము, ఈ 4 పాదాలతో కూడినది ధర్మం. మీరు చెప్పినట్టుగా సత్యము ముందు ఆడిన మాటను తప్పకుండా ఉండటం, ఇది పాటించాడు రామచంద్ర ప్రభు. తను వనవాసానికి బయలుదేరేటప్పుడు తల్లి ఆజ్ఞ తీసుకోవటానికి వస్తాడు. తల్లి దుఃఖపడి, ఆ దుఃఖం ఎంతటిదంటే, రామా నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను కదా నాన్న, నువ్వు వెళ్ళిపోతే నేను ఎట్లాగారా బ్రతికేది అని గట్టిగా కౌగులించుకొని దీనంగా విలపిస్తుంది పాపం తల్లి. కాసేపు ఎడవనిచ్చి, అమ్మా కష్టకాలం ప్రాప్తించినప్పుడు మనిషి మనస్సు బలహీనం అవుతుందమ్మా, అప్పుడే మనిషి నిలబడాలి. నిలబడటానికి ఒక మార్గం చెప్తాను తల్లి, నువ్వెవరో నీకు తెలుసునా? నాకు తల్లి కంటే ముందు మా నాన్నగారికి భార్యవి నువ్వు, దశరథ మహారాజు భార్యవి. అంతేకాదు నీ స్థానము ఈ సకల రాజ్యానికి రాణివి నువ్వు. నిన్ను చూసి వాళ్ళంతా నేర్చుకుంటారు. కనుక భర్త బ్రతికి ఉండగా కొడుకుతో వెళ్ళడం అనేది పాతివ్రత్య నియమం కాదు తల్లి. నేను వెళుతున్నాను, మా నాన్నగారు బ్రతికి ఉన్నంత వరకు ఆయనకి సేవ చేసుకోవడమే నీ ధర్మము అని తల్లికి కూడా ధర్మాన్ని బోధించిన నాయకత్వ లక్షణం. ఇంకో మాట మాట్లాడడానికి అవకాశమే లేదు అక్కడ. తల్లి వెంటనే ఆ మాట అర్థం చేసుకున్నదై, వెళ్ళిరా నాయన అని ఆయనకు రక్షలు కట్టి, తల్లి ప్రేమ కదా, రక్షలు కట్టి పంపించింది. ఇది అంటే ధర్మాన్ని ఆచరించడమే కాదు, బోధించడంలో కూడా నాయకత్వ లక్షణం మనకి కనిపిస్తుంది. సత్యము, దానము. ఇక వనవాసానికి వెళుతున్నారు. ఎన్నేళ్ళు? 14 సంవత్సరాలు. ఆయనకు ఉండేటటువంటి ఐశ్వర్యాన్నంతా కూడా వాళ్ళు శయనించే ఆ హంసతూలిక తల్పాన్ని కూడా దానం చేశారండి. అంటే ఇక్కడ వస్తువులు ఉండేటప్పటికీ వెళ్ళిన చోట మళ్ళీ అవి ఏమైపోయానో, తుప్పు పట్టాయో, పాడైపోయినాయో, ఇవి ఏమీ ఆలోచన కూడా ఇక మొత్తం అంతా తీసేసి, అంటే దానము చేయటంలో ఎంత ధర్మ ఆచరణకి ఆటంకము కానటువంటి దానము చేయాలి. ఆ దానం చేయకుండా ఉంటే మళ్ళీ మనసు వెనక్కి వీగుతుంది. ఇది చాలా అద్భుతమైన రహస్యం, మనిషి ఆచరించవలసినటువంటిది. అట్లా అన్నీ దానం చేసేసి వెళ్ళిపోతాడు. సత్యము, దానము, దయ. ఇక తను వెళ్ళేటటువంటి మార్గంలో ఆయన ఎంత దయామయుడు అంటే, వృక్షాలు కూడా పుష్పాలు ఫలాలు లేకుండా వాడిపోయి ఉంటాయి. ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఉన్నదండి. రామాయణం మనం ఎన్నో రకాలుగా చదువుతాము. ఒక మనిషి తను పవిత్రమైనటువంటి ఆచరణ కలిగి ఉంటే ప్రకృతి కూడా స్పందిస్తుంది. ఎందుకని అంటే, మనం ఒక్కసారి సైంటిఫిక్గా చెప్పుకుందాం. మన లోపల ఉన్నటువంటిది జ్ఞాన చైతన్యము. ఈ సృష్టి అంతటా ఉన్నది కూడా జ్ఞాన చైతన్యము, సెన్సబుల్ పవర్. ఇక్కడ ఎప్పుడైతే శుచి ఉంటుందో ప్రకృతి నుంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇది రాముడు ఆచరించి చూపాడు. ఎందుకు రామరాజ్యం అంత రామరాజ్యం అని ఎందుకన్నారు? సర్వే ధర్మపరాయణ, అందరూ ధర్మపరాయణులై ఉండేటట్లుగా తాను ఆ రాజ్యాన్ని పరిపాలన చేశాడు. కనుక ఎప్పుడు ధర్మపరమైనటువంటి జీవనం ప్రజలంతా ఆచరిస్తారో ప్రకృతి వాళ్ళకి సహకరిస్తుంది. ఇది అద్భుతమైనటువంటి రహస్యము. కనుక అటువంటి దయాపూర్ణమైనటువంటి పరిపాలన తను చేశాడు. కనుక ప్రకృతి కూడా తనకు అనుకూలంగా ఉంది. అంతటి దయామయుడు రామచంద్ర ప్రభు. సత్యము, దానము, దయ, శౌచము, శుచి పాటించటంలో ఎంతటి అంటే మనకి రామాయణంలో కనిపిస్తుందమ్మా. ఎక్కడ కూడా ఉదయము సాయంత్రము తను చేయవలసినటువంటి ఆ సంధ్యావందనం కానివ్వండి, పితృదేవతలకి తను చేయవలసిన విధానం ఎక్కడ ఆపలేదు. అంటే మనిషి చేయవలసిన ఆచరణ టైం ప్రకారంగా చేయాలి అని ఒక అద్భుతమైన సిస్టమ్ మనకి రామచంద్ర ప్రభువు నేర్పించారు. ఈ సత్యము, దానము, దయా, శౌచము, ధర్మానికి 4 పాదాలు. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే కనుక రాముడు ఆచరణ విధానాన్ని ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. రైట్ వేణుగోపాలాచారి గారు. ఇక తూము వెంకటరామకృష్ణ గారు, నిజంగానే మనకి వేణుగోపాలాచారి గారు చెప్పినట్టుగా రామాయణం అనేది రసరమ్యం. ఎంతసేపు విన్నా దాని తనివి తీరదు.
సో రామాయణం యొక్క విశిష్టతని చెప్తారా? మన సముద్రాలు, జీవనదులు, నదులు, ఉపనదులు చూస్తున్నాం. మనకు అంతవరకే భాగ్యం అనుకుందాం. పాలకడలికి, పాల సముద్రం చూడగలమా? అందులో ఒక చుక్క, ఒక బిందువు మనం ఆస్వాదించగలమా? అలాగే రామాయణంలో ఉన్న మహాత్మ్యము ఏమిటయ్యా అంటే రామాయణం, వాల్మీకి మహర్షి ప్రసాదం. ఇది భగవత్ లీలలో ఇది భాగం. ఇది యుగ నియమ ధర్మాలను బట్టి భగవంతుడు తాను అవతరిస్తాను అని తాను నిర్ణయించుకున్న నిర్ణయాన్ని కట్టుబడి జరుగుతున్న ప్రక్రియలో ఆ భగవత్ లీల అన్నమాట. ఇది రామాయణం అన్ని యుగాలకి ఆదర్శనీయం. ఒక మానవాళి ఉన్నంతవరకే కాదు, అన్ని యుగాలకి. అంటే అన్ని యుగాలలో మానవాళి ఉంటుంది, సకల ప్రాణికోటి ఉంటుంది, జీవకోటి ఉంటుంది. అలాగే అది జీవనది లాంటిది. ఎటువంటి జీవనది? రామ కరుణారస సంద్రం అన్నమాట. అది రాముడి యొక్క కరుణ అనే రసంతో కూడిన సముద్రం ఉంటుంది. అది అందులో సమస్త ఔషధులు ఉంటాయి. అంటే వాడు చిరంజీవులు అని చెప్పానండి. రామభక్తుల గురించి చాలామంది విన్నాను నేను. ఇటీవల కాలంలో క్యాన్సర్ వ్యాధి వచ్చి క్యాన్సర్ వ్యాధిని నివారించగల శ్రేష్ఠులు, అంటే ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్స్ అంటారు, వాళ్ళు కూడా చూసి ఎన్నో రకాల పరీక్షలు చేసి మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఒక భక్తురాలికి ఇంకా నయం కాదు అన్న పరిస్థితుల్లో ఎవరో ఒక భగవద్బంధువు చెప్పారట, మీరు శ్రీరామకోటి వ్రాయండి అని చెప్పని. 24 కోట్లు రాసింది ఆ తల్లి. ఏ ఎక్స్పర్ట్స్ అయితే పరీక్షలు చేశారో, నిర్ధారించారో, నువ్వు 6 నెలలు 6 వారాలు కన్నా మించి నువ్వు ఉండవు అని చెప్పి అన్న వాళ్ళు తిరిగి ఆశ్చర్యపోయారట. ఇటీవల కాలంలో మన ముందు జరిగింది అది. ఇంకోటి, రామాయణంలో భాగంగా మనం చర్చించుకుంటున్నాం. రామాయణంలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం, ప్రతి కదలిక కూడా సంపూర్ణమైన మానవాళి యొక్క మనుగడ, జీవన విధానం కోసం, కుటుంబ వ్యవస్థ కోసం ఉన్నది. అమ్మ నాన్న ఎక్కడ ఉంటున్నారు, పిల్లలు ఎక్కడో ఉంటున్నారు. అంతా ఇప్పుడంటే దీన్ని తెలుగులో దూర తంత్ర ఏదో ఆన్లైన్ ప్రాసెస్లన్నీ కూడా ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నది. ఇప్పుడు మనం ఈ రకంగా మన భక్తి టీవీ వారు భగవదనుగ్రహంలో మీరు పూనుకొని కొన్ని వేల లక్షల మంది హృదయాల్లోకి ఈ విషయం వెళ్ళటం వల్ల కొన్ని వేల మందిలో ఉన్న చైతన్యం కలిగితే, మార్పు వస్తే సమాజానికి మంచిదన భావంతో జరిపిస్తున్న కార్యక్రమం ఇది. ఈ యాజమాన్యానికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను నేను. వర్ధతాం అభివర్ధతాం అన్నట్టుగా ఈ సంస్థ ఇలా వర్ధిల్లుతూ ఇంకా వేలాది మందికి ఉపాధి కల్పించాలని దేవదేవుని అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాను నేను. తప్పకుండా అండి, ఇలాంటి పెద్దలందరి సమక్షంలో అది తప్పకుండా సాధ్యం అవుతుంది. అలాగే రామాయణం ఈనాడు మనం ధర్మం ఆచరించాలంటే, రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలంటే రామాయణం చదవక్కర్లేదమ్మా, అష్టాదశ పురాణాలు చదవక్కర్లేదమ్మా, వేదాలు ఉపనిషత్తు వల్లించే వారి దగ్గర వినక్కర్లేదమ్మా. మన వ్యక్తిగా నేనేమిటి, ఒక మనిషిని, మనిషిగా నా బాధ్యత ఏమిటి, నాకు ఎవరెవరితో బంధుత్వాలు ఉన్నాయి, నాకు అమ్మా నాన్న ఉన్నారు, వివాహం ఉంది, భార్య ఉంది, సంతానం ఉంది, నా బాధ్యతలు అంటే ఎవరి యొక్క కుటుంబంలో వారి యొక్క కనీస బాధ్యతలు నిర్వర్తించటం వలన వారికి మేలు కలుగుతుంది. కాకుండా రాముడు శ్రీమద్రామాయణంలోని రామాయణం ప్రధాన పాత్రలోని రామాయణంలోని ప్రధాన రామచంద్రమూర్తి యొక్క అవతార వైశిష్టాన్ని మనం ఆయన ఆచరించి అనుసరించి మనకి తరింపజేసిన వాడు రాముడు. రామ అనే 2 అక్షరాల్లో అమ్మ 7 14 లోకాలలో ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉందమ్మా రామ అనే 2 అక్షరాల్లో. ఎందుకంటే రా అక్షరం నారాయణ అష్టాక్షరంలోనిది, మా అక్షరం శివ పంచాక్షరంలోనిది. అది పరమౌషధం, ఇది దివ్యౌషధం. ఆ వశిష్ఠ మహర్షులు వారు అలాగ ముందు భవిష్యత్తు దృష్టిలో ఇలా చేసింది నిర్ణయం. కనుక ఈ రకంగా మన రామాయణం ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా ఆదర్శ, అన్ని గ్రంథాలకి ఆదర్శనీయమైనట్టు మానవాళి యొక్క మనుగడను ఏ రకంగా ఉండాలని నిర్దిష్టంగా ఆయన ఆచరించి చూపిన మహానుభావుడు రామచంద్రమూర్తి. అందుకని వైదిక ధర్మాన్ని సుప్రతిష్టం చేసిన మహాత్ముడు కాబట్టి మనమందరం, నేను నోటితో చెప్పడమే కాకుండా నా వరకు నేను నా బాధ్యత నిర్వర్తిస్తే రాముడిని అనుసరించినట్టే, ఆయన ఆచరించే మార్గంలో నడిచినట్టే, అంతకన్నా వేరే ఎక్కర్లేదు. రైట్ రామకృష్ణ గారు. రాజలక్ష్మి గారు, నిజంగానే అసలు రాముడి సుగుణాల కోసం ఎంతగానని చెప్పుకున్నా కానీ అవి తక్కువే.
ఆ కాలానికి అలా సాధ్యమైంది. కానీ ఇప్పుడున్న స్పీడ్ యుగానికి ప్రతి ఒక్కరూ రాముడంతటి వాడు కాకపోయినా కానీ అందులో సగమైనా ఆచరించడానికి ఎంతవరకు సాధ్యం అంటారు? ఎంతవరకు సాధ్యం అనేది అందరి మనసుల్లో ఉన్న ప్రశ్నే. అయితే ఈ ప్రశ్నకి ఏంటంటే, ప్రతి వాళ్ళకి మనం అనుకున్నది అవనప్పుడు, జరగనప్పుడు దాని రియాక్షన్ కింద మనం ఎటువంటి సంయమనం పాటించాలి. శ్రీరాముడు, నేను శ్రీరాముడు అంటానమ్మా, నేను రాముడు అన్నాం. ఎందుకంటే స్త్రీ లేని రాముడు, సిరి సంపద స్త్రీ ఈ మూడు లేకపోయాక మానవుడి జీవితం నిరర్ధకం. స్త్రీయే శాక్తేయులకు కానీ, ఇటు వైష్ణవులకు కానీ, ఇటు శైవులకు కానీ శ్రీరామ అనేది పూర్ణతత్వం. కాబట్టి శ్రీరాముడనే కొలుస్తాను నేను. అయితే శ్రీరాముడు ఏదైతే ఆయన ప్రతిదీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, సముద్రం ఎట్లాగైతే నిత్యం ఆటుపోట్లతోటే ఎట్లాగైతే లోపలంతా అంత పొంగుతూ ఉంటుందో ఆ విధంగా ఆయన అనుక్షణం కూడా కష్టాల కడలిలోనే ఆయన జీవన ప్రయాణం సాగింది. కానీ ఆయన తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ డైల్యూట్ కానియకుండా అలా ఓర్పుతో, నిష్ఠతో, విజన్, మిషన్, ప్యాషన్ అంటాం, అలా ముందుకు సాగి మార్గదర్శకుడుగా ఉండడానికి తనలోని సుగుణాలను ఎక్కడా కూడా త్యజించలేదు. అలా ముందుకు ఎంతో ధైర్య సాహసాలతో, ఓర్పుతో, శౌర్యంతో, పరాక్రమంతో, వినయంతో, ఆ భక్తి భావనతో, పెద్దలయందు ఎంతో శ్రద్ధాసక్తులతో గురువుల్ని గౌరవించాడు. అంత సమస్త సృష్టిని పరిపాలనలో కూడా ఆయన ఎంతో సమతుల్యాన్ని తీసుకొచ్చాడు. సీతాదేవి ఆయనకి ప్రకృతి స్వరూపమై సంపూర్ణ ప్రకృతి ఆయనకి సహకరించింది. సీత జాయిన్ అయ్యాక శ్రీరాముడు పూర్ణుడయ్యాడు, పరిపూర్ణుడయ్యాడు. ఆయన ఎంత సంయమనం పాటించాడో, కష్టకాలంలో ఎంత ధైర్యంతో, ఎంత నేర్పుతోటి ఉన్నాడో అది అందరి, లేకపోతే ప్రతి వాళ్ళు ఆత్మహత్యకి వెళ్ళిపోయి చిన్న కష్టం రాగానే ప్రతి వాళ్ళు ఒడిదుడుకులకి ఇదైపోయి ఇరిటేట్ అయిపోయి ఎన్నో కష్టాలు వచ్చేసినాయి, ఈ కష్టాలు నాకే వచ్చేసినాయి, ఇంకెవరికీ రావట్లేదు అనుకుని సమస్యల పాలై ఎదుటి వాళ్ళని సమస్యల పాలు చేసే కంటే ఒక్కసారి శ్రీరామాయణాన్ని, శ్రీరాముడికి వచ్చిన కష్టాలు, ఒక మహారాజు కింద కష్టాలు వచ్చినాయి, మరి ఆయన కింద పడుకున్నాడు, అడవుల్లోకి వెళ్ళాడు చెప్పులు లేకుండా, మరి అవన్నీ మనం చూస్తే ఆయన రాజుగా కాదే మామూలు మనిషిగానే ఇదంతా చేశాడు. సో ఒక కోతి చేయగలిగిన పని, ఒక కోతి హనుమంతుడు వెళ్ళి అంతమందిని చంపగలడు, కానీ శ్రీరాముడే వెళ్ళి చంపాడు. ఎందుకంటే మానవుడి చేతిలో మరణించాలని రావణాసురుడు తానుగా కోరుకున్న కోరికకి ఒక మానవుడుగా మాత్రమే వెళ్ళి చంపాడు. దీన్ని బట్టి మనకు అర్థమైందంటే శ్రీరాముడు దేవుడు కాదు. దేవుడుగా ఆయన ఏది మాయలు, మంత్రాలు, మహత్యాలు చేయలేదు, కేవలం మానవుడిగానే వెళ్ళాడు. బ్రహ్మ రావణాసురుడిని మోసం చేయలే, నువ్వు మానవుడి చేతుల్లో మరణం తదాస్తు అన్నాడు, మానవుడి చేతిలోనే మరణించాడు. కానీ వీళ్ళందరూ సహకరించారు, కోతులందరూ సహకరించారు, జటాయువు సహకరించింది, అందరూ సహకరించారంటే ప్రకృతి ధర్మాలకి ఆయన పాటించిన సెల్ఫ్ డిసిప్లిన్, నియమావళి, సెల్ఫ్ ఆయన కంట్రోలు, ఆయన ముందుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఒక ప్రవాహం అలా ముందుకి సాగింది. అది ప్రతి మనిషికి, ఆడ మగ అందరికీ కూడా సీతారాములు అందరికీ మార్గదర్శకం. రైట్ అండి. రాణి నరసింహమూర్తి గారు, మామూలుగా శ్రీరాముడు తెలుగు వారందరితో శ్రీరాముడికి ఉన్న అనుబంధం ఎలాంటిది? రామాయణంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఎట్లాగంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళమని విధించినటువంటి దాంట్లో కూడా ఆ కైకామాత చెప్పినటువంటి విషయం ఏంటంటే, నువ్వు దండకారణ్యంలో వసించవలసింది, అతి దట్టమైనటువంటి దండకారణ్యంలో వసించవలసింది అని చెప్పి శాసించింది. అందువలన స్వామివారు ఆ దండకారణ్య ప్రవేశం చేశారు. అలాగే మాత, నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను అని. ఆ చేసినటువంటి దాంట్లో ఈ దండకారణ్యం అనేటిది ఏదైతే ఉంటుందో అది మన ఆంధ్రప్రదేశ్. అంటే ఒకప్పుడు చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండేది. దండుడు అనేటటువంటి వాడు దీన్ని రాజ్యపాలన చేసినప్పుడు అతని యొక్క దుష్ట చేష్టలకి ఈ మొత్తం రాజ్యమంతా కూడా అది శపించబడింది. అందుకోసం దండకారణ్యం అయిపోయింది. ఆ తర్వాత శ్రీరామ పాదం సోకిన తర్వాత దాని యొక్క ప్రభావం చేత ఈ దండకారణ్యంతో పూతమైపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడి యొక్క పాదం సోకినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షం కావడం వలన అందులో దీంట్లో అనేక రకాల జీవనదులు, ప్రత్యేకించి గోదావరి, పుణ్య గోదావరి, పుణ్య కృష్ణానది, అలాగే ఇంకా అనేక రకాల తుంగభద్ర ఇత్యాదులు వగేరాలు, కావేరి, పెన్న, ఈ నదులన్నీ కూడా దీంట్లోంచి ప్రవహించి వెళ్ళిన తర్వాత దాని యొక్క ప్రభావం చేత ఈ తీర్థాలన్నీ కూడా ఆయన సేవించటం వల్ల ఇది మహాపుణ్యదాయకాలైపోయాయి. సహజ సిద్ధంగానే అవన్నీ కూడా పుణ్యనదులు అయినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆయన్ని ఈ నదులన్నీ సేవించటం వలన అవి
అత్యంత పుణ్యశీలమైనటువంటి నదులయ్యాయి. అలాగే అది కాకుండా మనకి రామాయణం అనేటువంటిది మొట్టమొదట కేవలం సంస్కృత భాషలో మాత్రమే ఉండేది. కేవలం సంస్కృత భాషను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు మాత్రమే రామాయణంలో ఉండే సారస్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఆ సౌకర్యం ఉండేది. తర్వాత దానిని తెలుగులో కనుక అచ్చువేసినట్లయితే చాలా బాగుంటుంది అనేటటువంటిది మొట్టమొదటి సంకల్పం వావిళ్ళ వారు చేసి దాన్ని తెలుగులో దాన్ని అనువదించి దాన్ని చక్కనైనటువంటి రీతిలో దాని సులభమైనటువంటి శైలిలో దాని అర్థాలు వచ్చేట్టుగా దానికి కావాల్సినటువంటి విధానంలో చెప్పిన తర్వాత అనేక మంది వచ్చి శ్రీరామచంద్రుడి గురించి అనేక రకాలుగా చెప్పారు. అలాగే మనం ముందు చక్షురక్షర సంయోగం కనుక ఉంటే పుస్తకం మన చేతిలో కంటే కోశవానాచార్య ఆ పుస్తకాలను వాడే ఆచార్యుడు. అందువల్ల అది కనుక చదివేందుకు కావాల్సినటువంటి స్థితి కనుక ఉండినట్లయితే దాంట్లో ఉండే సారస్యం అర్థం చేసుకునే ప్రయత్నం తర్వాత దానంతటా జరుగుతుంది. కాబట్టి అదే విధానంలో ఇవన్నీ తెలుగులోకి రావడం వలన, తర్జుమా కావడం వలన ఆ శ్రీరామచంద్రుడు ఈ మొత్తం ఈ పవిత్రమైనటువంటి భూమి 14 సంవత్సరాల కాలం ఇంచుమించుగా దండకారణ్యంలోనే తను సంచరించటం వలన ఆ తర్వాత రావణవధ అనేటటువంటిది జరగడం అనేటటువంటిది వీటన్నిటికీ తర్వాత అలాగే భద్రాద్రి అందు నెలకొని అక్కడ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయడం అనేటువంటిది, శ్రీరాముడు అక్కడ ఉండి తపస్సు చేయడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం చేత ఇవన్నీ సమ్మిళితమై ఇదంతా కూడా మన తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి, అత్యంత మోదదాయకమైనటువంటి, అతి శ్రేష్టతమైనటువంటి దైవంగా భాసిల్లాడు. ఎందుకంటే ఒకటి ఆయన గుణాల వల్ల, రెండు ఆయన ఏకపత్ని వ్రతం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం చేత, తర్వాత ఆయనకు ఉండేటటువంటి జ్ఞానం అనేటటువంటి యొక్క ప్రభావం చేత, అలాగే ఆయనకు ఉండేటువంటి యోగశాస్త్ర పరిజ్ఞానం వల్ల, అసలు నిర్వికారమైనటువంటి జీవన విధానం వల్ల అటువంటి పురుష శ్రేష్ఠుడు సృష్టిలో నభూతో నా భవిష్యతి అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరూ కూడా ధర్మాన్ని ఆమోదిస్తారు. శ్రేష్ఠతమైనటువంటి గుణాలని మన వాళ్ళందరూ కూడా దాన్ని ఆవాహన చేస్తారు. అందుకోసం ఎక్కడ శ్రేష్ఠతమైన విధానాలకు ఉంటే మన తెలుగు వారందరూ కూడా అక్కడ దాన్ని ఆవాహన చేస్తారు. అందుకోసం దాన్ని అనుసరించి ఈ రకమైన విధానంలో ఉండటం వలన ఈ తెలుగు వారికి శ్రీరామచంద్రుడికి అత్యంత సాన్నిహిత్యం అనేది ఏర్పడడం సంభవించింది. రైట్ రాణి నరసింహమూర్తి గారు. ఇక సౌమిత్రి వేణుగోపాలాచారి గారు మీరేం చెప్తారు? తెలుగు వారితో ఉన్న అనుబంధం ఎలాంటిది అంటారు శ్రీరాముడితో? దేశ భాషలందు తెలుగు లెస్స. ఏదైనా ఒక చక్కని పద్యం రాయాలంటే ప్రపంచ భాషల్లో అన్నిటికంటే తెలుగులోనే చాలా చక్కగా రాయటానికి, శ్రావ్యంగా వినటానికి బాగుంటుంది. అట్లాంటి సంస్కృత భాషలో ఉండేటటువంటి దాన్ని తెలుగులోకి ఎన్నో అనువాదాలు వచ్చాయి రామాయణం. ఇక్కడ ప్రధానంగా తెలుగు భాష, తెలుగు నేల, ఈ నేలలో మనకి ఇదిగో భద్రాద్రి, అదిగో గౌతమి అని ఆ గౌతమితో, గంగా నదితో రాముల వారికి ఉండేటటువంటి సంబంధం చాలా గొప్పది. ఎందుకు అంటే విష్ణుపాదోద్భవీం గంగా, విష్ణువు యొక్క పాదము నుండి ఉద్భవించినటువంటి గంగ కనుక ఆ గంగ నడిచినటువంటి నేల తెలుగు గడ్డ కనుక, ఆ స్వామి నడిచిన నేల ఈ ప్రాంతం కనుక, ఆ స్వామి పాదము నుండి ఉద్భవించినటువంటి గంగలో స్నానం చేస్తేనే పాపాలన్నీ పోతాయి అనుకుంటే ఆ గంగ ఇక్కడే కదా నడుస్తున్నది. తర్వాత ఆ పాదం ఎటువంటిది? బ్రహ్మ కడిగిన పాదము. గుహుడికి అవకాశం ఇచ్చాడు. దేవతలంతా అన్నట్టు బ్రహ్మగారికి ఇచ్చావు అవకాశం, గుహుడికి ఇచ్చావు, మేమంతా ఏం చేసామయ్యా అని. కనుక అటువంటి సర్వసులభుడు స్వామి. అటువంటి ఆ పాదముతో ఈ నేల అంతా నడిచాడు స్వామి. ఆ పాదం ఎటువంటిది అంటే చేయరాని దోషము చేసినటువంటి వనిత యొక్క దోషమునల్ని తొలగించి మళ్ళీ స్వరూపాన్ని ఇచ్చినటువంటి పాదము కనుక అటువంటి ఆ పాదము, ఆ నామము ఎవరు తలిచినా వాళ్ళకి సర్వదోషములు తొలగి రామనామము. శ్రీ అంటే ఐశ్వర్యము, రా అంటే విజయము, మా అంటే ఆనందము. ఈ మూడు లభిస్తాయి. శ్రీరామ అంటే ఏమిటండి అంటే ఈ మూడు లభిస్తాయి. కనుక అటువంటి ఎవరైతే శ్రీరామ నామం చేస్తారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. ఈ మాట చెప్పినది సాక్షాత్తు పరమశివుల వారు పార్వతీ అమ్మవారికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని లోకానికంతటికీ బోధించారు. అటువంటి రామనామాన్ని మనమంతా స్మరిద్దాం. ఈ తెలుగు నేలలో పుట్టినందుకు మనమంతా సంతోషపడదాం. ప్రపంచమంతా ఆ రాముడు స్వయంగా వైకుంఠం నుండి వెలిసిన ఆ భద్రాద్రి క్షేత్రాన్ని దర్శించి అందరం కూడా ఆ వైకుంఠరాముణ్ణి దర్శించి తరిద్దాం. రైట్ వేణుగోపాలాచారి గారు. ఇక మీరేం చెప్తారు వెంకటరామకృష్ణ గారు తెలుగువారి అనుబంధానికి సంబంధించి? భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.
అందులో ఆంధ్రులతో ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ప్రజలతో సీతారాములకు విడదీయరాని అనుబంధం ఉన్నది. శ్రీరామ కళ్యాణం చూసుకోండి, నవమి వస్తుందంటే అంటే అమ్మా నాన్నలకి షష్ఠపూర్తి చేస్తాం కదా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత. పిల్లలు అమ్మా నాన్నల వివాహం అంటే షష్ఠపూర్తి మహోత్సవమే. అన్నా వదినల వివాహం, అక్కాబావల వివాహం అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి వారు వాళ్ళ ఇంట్లో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అనే ఒక భావనతో ఆనందంతో వాళ్ళు కేరింతలు కొడుతూ ఉంటారు. దానికి వారం 10 రోజులు ముందుగానే అంటే ఉగాదికి ముందు రోజు నుంచే ప్రారంభించి ఆ ఊళ్ళలో చక్కగా ఆడపడుచులు మొత్తం పెద్దవాళ్ళ పిల్లలందరూ కూడా మామిడి తోటకు వెళ్ళటం, ఆ కాయలు కోసుకురావటం, ఇంటి ముందు ముగ్గురు వేయటం, ఇల్లుని చక్కగా అలంకరించటం, మంగళ తోరణాలు కట్టడం, ఈ పనుల మీద ఇంకా మన పిండి వంటలు ఏం చేయాలి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి వారు మా ఇంట్లో ఒక ఉత్సవం జరుగుతుంది, ఒక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అది ఏ కళ్యాణం? శ్రీరామం అంటే సీతారాముల కళ్యాణం. అంటే జగన్మాతాపితరులు సీతారాములు దేవదేవులు వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మా ఇంట్లో జరిగే ఉత్సవంగా అంటే ఎవరికి వారు మా అన్నయ్య వదిన, రామచంద్రమూర్తి మా అన్నయ్య, సీతమ్మ వారు మా వదిన. కాబట్టి మా అన్న వదిన వివాహం జరుగుతుంది, అన్నయ్యతో వివాహం జరుగుతుంది అనే ఒక భావం అన్నమాట. ఈ రకంగా మన తెలుగు వారికి విడదీయరాని బంధం ఏర్పడ్డది సీతారాములతో. ఏ గ్రామంలో ఎక్కడ చూసినా కానీ రామాలయం లేని ఊరు లేదు అమ్మా. అలాగే ఎక్కువగా ప్రతి మనిషి కూడా ఇందాక చెప్పినట్టుగా స్మరించుకు శ్రీరామ రామ అని పరమశివుడు జగన్మాత పార్వదేవి చెప్పినట్టుగా శ్రీరామ రామరామ స్మరించుకోవటం వల్ల దీనికి పెట్టుబడి లేదమ్మా, ఖర్చు లేదు, ఆయాసం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక మాట అమ్మ, మనకి అన్నమాచార్యులు వారు మాట చెప్పారు, వెల సులభము ఫలమధికము అన్నారు వెంకటేశ్వర నామం కీర్తన. కానీ రామసేవకుడుగా నా భావన ఏంటంటే వెల సులభమే కానీ ఫలితం అనంతం, అధికం కాదు, అనంతం అన్నమాట. ఆయన అనంతుడే వెంకటేశ్వర స్వామి వారు, కాబట్టి ఇది అనంతం అన్నమాట. అలాగే శ్రీరామ రామరామని స్మరించుకోవటం వల్ల 2 మనశ్శాంతి వస్తుందమ్మా. స్వానుభవంలో చాలామంది చూశాను, కొంతమంది పెద్ద ఇళ్లల్లో సింహద్వారం మీద సీతారాముల మందిరం మూర్తి పెట్టుకోండి, చిత్రపటం మీరు పెట్టుకుంటే ఆ ఇంట్లో విపరీతమైన ఆవేశంతో, ఇవన్నీ మనం కూడా ప్రకటించవలసిన విషయాలేమ్మా. ఆ విపరీత ఆవేశం ఇంటికి రాగానే ఏవో బద్దలు కొట్టేస్తారు, నానా బేభత్సం చేస్తారు, బయటికి శాంతమూర్తిలాగా ఉంటారు. అంత ఆవేశాన్ని కూడా మంచుగడ్డలాగా కరిగించగలిగేది సీతారాముల దృశ్యం, ఆ మూర్తి యొక్క చిత్రం. కాబట్టి మనకి బాలకాండలో ఒక విశ్వామిత్ర మహర్షి ఒక్క మాట చెప్తాడమ్మా, యహాజ్య రజనీం రామ వసేమ శుభదర్శన. రామ, ఈ రోజు రాత్రికి మనం ఇక్కడే ఉండి రేపు ఉదయం ఈ గంగా సరయూ నదిని దాటుదామంటూ చెప్తాడనమాట. శుభకర దర్శనుడైన ఓ రామ అంటే ప్రకృతిలో మనం ఉదయం లేవగానే అనేకం కనిపిస్తూ ఉంటాయి. రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపం మనం దర్శించినంత మాత్రం చేతని సకల శుభాలు మంగళాలు విజయాలు చేకూరుతాయమ్మా. ఎన్ని జన్మలెత్తి ఆ పరమాత్మ యొక్క రుణం తీర్చుకోగలం మనం. కాబట్టి మానసిక శాంతి, కుటుంబ శాంతి, సమాజ శాంతి, తద్వారా విశ్వశాంతి. కాబట్టి శ్రీరామ రామరామ నిరంతరం ప్రతి ఒక్కరు స్మరించుకోవటం వల్ల ఇప్పుడు మనం జరిపిన చర్చా కార్యక్రమం మీరు కేటాయించిన అమూల్యమైన సమయానికి ఒక ఫలితం అనేది అద్భుతమైన ఫలితం వస్తుంది. రైట్ రామకృష్ణ గారు, అదేవిధంగా సౌమిత్రి వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా రాణి నరసింహమూర్తి గారు, రాజలక్ష్మి గారు, నిజంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి అసలు రసరమ్య రామాయణానికి సంబంధించిన ఘట్టాలను, అదేవిధంగా రాముడి నాయకత్వ లక్షణాలను చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి.